ధర్నాలు, రాస్తారోకోలు, రాళ్ల దాడులు, కాల్పులు, గొడవలు ఇవన్నీ జరగబోతున్నాయి రాబోయే నెల రోజులు. ఎందుకంటే భారతదేశం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఘనంగా, ప్రశాంతంగా జరిగితే అంగీకరించలేని శక్తులు భారత్‌లోనే ఉన్నాయి. అంతర్గత శత్రువులు ఇప్పుడు బహిర్గతంగా రెచ్చిపోతారు. ఏదో ఒక సాకు చెప్పి ఉద్యమిస్తారు. ఇప్పుడు వచ్చే నెల 5వ తారీఖు బ్రిక్స్ సదస్సు వచ్చేది 17, 18 అయితే 5వ తారీఖు నుంచి గొడవ చేయాలనుకుంటున్నటువంటిది కాక్రోచ్ జనతా పార్టీ కాన్సెప్ట్ అదే. దాన్ని అడ్డు పెట్టుకుని అక్కడే స్టే చేసేసి మళ్ళీ కిందటిసారికి మళ్ళీ గొడవ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. నెంబర్ 1. ఇదే కాకుండా ఇప్పుడు బీహార్‌లో జరిగిన తరహాలోనే దేశంలోని అనేక రాష్ట్రాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్ష యోజన సంఘాలు కలిసి అల్లకల్లోలం సృష్టించాలనుకుంటే, ఏదో గొడవలు సృష్టించాలనుకుంటే, ఎందుకంటే ఈ టైంలో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది. దాంతో భారత్ అల్లకల్లోలంగా ఉందని ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం అన్నటువంటిది వీళ్ళందరూ చేసుకొచ్చేటటువంటి ఎత్తుగడ. దీనికి తోడు వచ్చే నెలలోనే వినాయక చవితి ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ దేశంలో రాడికల్ ఇస్లామిస్టులు రెచ్చిపోయి గొడవలు చేయాలనుకుంటున్నారు వివిధ ప్రదేశాల్లో. దానికి సాక్ష్యం మహారాష్ట్రలో జరిగిన రాళ్ళదాడి. ఈ దేశం పరువు తీయాలి, అట్లాగే దేశంలో అలజడి సృష్టించాలి. రాబోయేటటువంటి ఉత్తరప్రదేశ్, గోవా, ఆ తర్వాత పంజాబ్ ఇట్లాంటి రాష్ట్రాల ఎన్నికల సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక అల్లకల్లోలం ఎస్పెషల్లీ యువతని అడ్డుపెట్టి జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.